అయ్యో నిన్న మా ఇంట్లో ఏమైనా ఫంక్షన్ కి వెళ్తాం, వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక స్వీట్ పెడతారు కదా. ఆ లడ్డు మనోడికి అసలే పిచ్చి. ఇంటికి రాగానే అమ్మ నాకు అదే లడ్డు కావాలి అని ఒకటే ఏడుపు, ఒకటే అల్లరి. కాస్త కూల్గా చెప్పి నేను డాడీని తీసుకురమ్మంట అదే లడ్డు సరేనా, చెక్క ఏం చేస్తాం ఇక అడిగిండు కదా అన్నట్టు సరే అని వెంటనే కిచెన్ లోకి వెళ్ళి ఫస్ట్ గిన్నెలో ఒక కప్పు వరకు శనగపిండి, చిటికెడు ఉప్పు, చిటికెడు బేకింగ్ పౌడర్ వేసి బాగా కలిపి కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని కలిపి పల్చగా కాకుండా మరి గట్టిగా కాకుండా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ లో చేసుకోవాలి. కొంచెం కలర్ గా ఉండడానికి గ్రీన్ కలర్ వేసిన కూడా లడ్డు గ్రీన్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ లో ఉంది, కానీ నేను కలర్ ఇంకొకటి లేదు కాబట్టి గ్రీన్ మాత్రమే వేసా. పిండిని రెండు డివైడ్ చేసి ఒక దాంట్లో కలర్ వేసి మరొక దాంట్లో లేకుండా వదిలేసి ఇలా జిల్లిబుట్టు తోటి ఇలా వేసాను. ఇలా గట్టిగా కాకుండా మెత్తగా ఉన్నప్పుడు తీసేసుకోవాలి. బూందికి తీసుకున్న కప్పుతోనే చక్కెర ఒక కప్పు వరకు తీసుకొని నీళ్లు వేసుకొని మరిగించుకోవాలి. దాంట్లో ఒక ఇలాచి వేసుకొని బాగా మరిగించుకోవాలి. కొంచెం కలర్ వచ్చేంత వరకు మరిగించుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని బూందీ అంతా దాంట్లో వేసి నెమ్మదిగా కలిపి నెయ్యిలో వేయించుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని దాంట్లో వేసుకొని ఇలా కలిపేసి ఇలా పాకం వేడిగా ఉన్నప్పుడే లడ్డూని కట్టేసుకోవాలి. నిజంగా అంటే చాలా టేస్టీగా ఫంక్షన్ లో ఇచ్చిన లడ్డు కన్నా చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. వెళ్లే ముందు ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.